హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు వ్లాగు. మా పిల్లలకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవి రెండు మా చిన్నోడికి కాలిగ్రఫీస్ వస్తాయి. ఎగ్జామ్స్ నీట్గా రాస్తే ఇలా బెస్ట్ కాలిగ్రాఫర్ అని ఇస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీడికి నిన్న ఎగ్జామ్ వచ్చేసి తెలుగు జీకే ఉండింది. ఈ రెండు ఎగ్జామ్స్లో బాగా రాస్తే ఇలా వచ్చాయి. ఇలాంటివి ఇంట్లో చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఒక 4-5 వస్తాయి. ఇంకా మా అమ్మాయికి తక్కువ, చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు 1-2 అంతే వస్తాయి. వీడికి మాత్రం చాలా ఎక్కువ వస్తాయి. ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా కూడా పోయినా ఎక్కడ పడితే అక్కడ పడేసారు. ఇవి ఏం చేస్తావు అనేసి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఇలాంటివి ఇస్తూ ఉంటారనమాట. రైటింగ్ బాగా రాస్తే, ఎక్కడ స్ట్రైక్ అవుట్ చేయకుండా నీట్గా రాస్తే. ఇంకా నైట్ వచ్చేసి చదువుకుండేది అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో. షూ కొత్తవి మొన్ననే కొనిచ్చాము. షూ ఇద్దరికి పోయినాయి. వైట్ షూ పోయినాయి, బ్లాక్ షూ ఒక్కదాన్ని పాడైపోయాయి అనేసి తీసుకున్నాము. ఇంకా సరేలే, ఎలాగో నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతాయి కదా అనేసి లాస్ట్ వీకే తీసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి బుధవారం కదా, ఇంకా బుధవారం వచ్చేసి వైట్ యూనిఫామ్, వైట్ షూ ఉంటుంది కాబట్టి ఆమె ముందు రోజు రాత్రే వాటిని నీట్గా షూ పాలిష్ చేసి పెట్టుకుంటుంది. ఉదయాన్నే కాదు అనేసి. ఇప్పుడు ఎందుకు అవసరమా, రేపు చేసుకోకపోయినావా అండి, ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అనేసి చేసుకుంటుంది. ఎందుకు అంటే కొత్త షూ కాబట్టి ఆమెకి ఇంట్రెస్ట్. లాస్ట్ వీక్ సండే కొనిస్తే బుధవారం రోజు వేసుకెళ్ళింది స్కూల్కి. ఇంకా మళ్ళీ రేపు బుధవారం కాబట్టి ఈరోజు అంతా నీట్గా చేసుకుంటుంది. వైట్ షూ పాలిష్కి షాంపూ ఒకటి దొరుకుతుంది అనమాట, పాలిష్ లాగా. అది యూజ్ చేసి ఒక క్లాత్ తీసుకొని తుడిస్తే బాగా నీట్గా వస్తాయి. అలాగే ఆ ఇయర్ మఫ్లర్ వాళ్ళ డాడీని పట్టుబట్టి మరీ కొనిచ్చుకుంది. నాకు కావాలి కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఇంకా వాళ్ళ డాడీ ఊరికే ఉంటాడు. కూతురు అడిగిందే ఆలస్యము. ఇంకా ఒకరోజు నేను ఇదే షూ కోసం వెళ్ళిన రోజు అడిగితే నేను 250 చెప్పారనమాట. నేను 150కి 200కి అడిగినా కూడా ఇవ్వలేదు. 240కి తక్కువ ఇవ్వమని చెప్పారు. నేను ఇంకా అవసరమా చూద్దాంలే వేరే చోట అంటే ఎక్కడ చూసినా ఇంకా 250కి ఏం తక్కువ రావట్లేదు అనమాట. ఆ రోజే నయం 240తో పోయేది కొనింటే నేను కొనలేదు, ఇంటికి వచ్చాను. ఒకవేళ ఆన్లైన్లో చూద్దాంలే అనేసి ఆన్లైన్లో చూసినా 300-400 ఇలా ఉన్నాయన్నమాట కాస్ట్. ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇంకా మొన్న వాళ్ళ డాడీ పోయిన సండే తీసుకొచ్చారు. 260 బట్టి తీసుకొచ్చారు. నేనేమో 240కి అడిగితే ఆ రోజు ఇంకెందుకులే నేనే ఇంటికి వచ్చాను. అక్కడికి మా ఆయన తీసుకోలే అన్నాడు ఆ రోజు. ఏమన్నా ఆన్లైన్లో చూద్దాంలే తక్కువ దొరుకుతుందేమో అని అనుకుంటే ఆన్లైన్ లింక్ ఎక్కువ కాస్టే ఉంది. ఇంకా వాళ్ళ డాడీ చెప్పకుండా వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఎంత ఇది అని అడిగితే 260 అన్నాడు. ఆ రోజు మనం 240కే కదా నీ ముందరిని అడిగిందంటే వేరే షాప్ అతను క్వాలిటీ అది ఇది అన్నాడు. దీనికి బాగా డిమాండ్ పెరిగింది, షాప్ వాళ్ళకే దొరకట్లేదు, ఎక్కడ చూసా బాగా ట్రెండింగ్ అయిపోయాయి అన్నారంట వాళ్ళు కూడా. స్వెటర్ లేదంటే స్వెటర్ ఉన్నాయి కానీ ఇద్దరు ఒక 4-5 ఏళ్ళ కిందట తీసుకున్నాను. బాగున్నాయి, కాకపోతే వీళ్ళకి కొంచెం పైకి అయ్యి కొంచెం మెరుగయ్యాయి. దాని బదులు ఈ మఫ్లర్ బదులు స్వెటర్ కొందాంలే అనేసి నేను ఎన్నికి వచ్చాను ఆ రోజు అన్ని రకాలుగా ఆలోచించుకొని. ఆయన ఏమో చెప్పకుండా తీసుకొచ్చాడు. ఆ స్వెటర్ కొనింటే ఒక 260 కదా, ఒక 20-30 ఒక 50 రూపాయలు వేసిన 300 లోపు స్వెటర్ వచ్చేస్తుంది. అది తీసుకుంటే ఇంకొక 4-5 ఏళ్ళు వచ్చేది. ఇది 2 రోజులు వాడతారు, పిల్లలు ఆడుకుంటారు, పక్కన పడేస్తారు, దాన్ని ఏదో ఒకటి చేసేస్తారు ఖచ్చితంగా. అన్ని రోజులు అయితే ఎత్తి పెట్టుకోరు కదా. నేను తర్వాత అదే అనిపించింది మా ఆయనతో, దీని బదులు స్వెటర్ తీసుకొనే బాగుండు కదా అనేసి. అక్కడికి సండే రోజు అన్నారులేండి, డబ్బులు ఇస్తాను పోయి స్వెటర్ తెచ్చుకోకుంటే ఇంకా నేను ఒకదాన్నే పోలేక అక్కడికి నువ్వు రా అన్నాను మా ఆయనను. ఇద్దరం పోదామంటే నేను రాను అని చెప్పేసి నాకు పని ఉందని మా ఆయనకు పని ఉందనేసి బయటికి వెళ్ళి వస్తూ ఈ 260 పెట్టి అది మఫ్లర్ తీసుకొచ్చారు. ఇంకేది వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు ఇడ్లీ చేసి చట్నీ సాంబార్ చేశాను. ఇంక ఇడ్లీ పిండి ఉంది, చట్నీ కూడా ఉండింది. ఇంకా చట్నీ అయితే అదేం వాడలేదు, తీసి పెట్టాను కానీ పడేసాను. మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంక ఇడ్లీ చట్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మధ్యాహ్నానికి వచ్చేసి ఇంక అన్నం పప్పు చేయాలి. ఇప్పుడైతే మా ఆయన కుక్కానికి సరిపడా బియ్యం అయితే కడిగి నానబెట్టాను. తను డ్యూటీకి వెళ్ళాలి కదా, క్యారియర్ పెట్టాలి అనేసి తన వరకు బియ్యం కడిగి నానబెట్టాను. మాకు మళ్ళీ అప్పటికప్పుడు మధ్యాహ్నం వండుకుంటాము. చలికాలం కదా, అన్నం చల్లగా అవుతుంది. పిల్లలు సరిగా తినట్లేదన్నమాట చల్లగా అవుతుంటే అన్నము. మధ్యాహ్నం అనేసి ఇంక పిల్లల వరకు నాకు మధ్యాహ్నం వండుకోవచ్చులేని మా ఆయన వరకు చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసి పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా బట్టలన్నీ ఉంటే నేను ఉతికేటివన్నీ ఉతికి మిద్దపైన ఆరేసి వచ్చాను. ఇంకొచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాను, ఏం చేద్దాంలే అనేసి ఇవి అలసందలు అయితే ఉన్నాయి. ఇవి పెద్ద చెల్లి వాళ్ళు పొలంలో పండినవి. చాలా రోజులు ఇచ్చి కూడా ఇవి ఏప్రిల్లోనో ఏమో ఇచ్చారు, దండిగానే ఇచ్చినారనమాట. ఒక 2 పళ్ళు ఏమో ఉండింటాయి అనుకుంటా.
ఇంకా అప్పుడప్పుడు వీటిని ఉడకబెట్టుకోవడం, తినడము, స్నాక్స్ లాగా, గుగ్గిలలాగా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా సరేలే వడలు కూడా చేయొచ్చు కదా దీంతో, చాలా రోజులు అనమాట చేయక అనేసి ఈ పప్పు కొంటే వడకు సపరేట్గా పగలగొట్టినవి దొరుకుతాయి అనమాట. అవి కొంటే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఎలాగే ఇవి ఉన్నాయి కదా ఖాళీగా ఉన్నప్పుడు పగలగొట్టి పెట్టుకుందాంలే అని నేను ఈరోజు అదే పని పెట్టుకున్నాను. ఇలా ఇది చిన్న రోల్ది ఉంటుంది కదా, దాన్ని రాయి తీసుకొని నీట్గా పగలగొట్టాను. ఇలా చిన్నగా చూడండి బాగా పగిలాయి. వీటితో వడలు చేద్దాము అని పగలగొట్టి పెట్టుకున్నాను. ఎప్పుడు చేస్తానో తెలియదు, ఎప్పుడో ఒక రోజు అయితే చేస్తాను. రెడీగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని పెట్టేసుకున్నాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టుకొని మా వరకు నాకు పిల్లలకి ఇంకా అన్నం అయితే పెట్టాను స్టవ్ పైన. అన్నం అయితే అయ్యిందనమాట. ఉదయం వండినది కొంచెం ఉంది, ఆ సర్వలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు వండిన అన్నం దానిపైన పెట్టేస్తాను, అది తీసి, అది కూడా వేడైపోతుంది. ఉదయం అన్నం పప్పు చేశాను, అది వట్టికారం పప్పు చేశాను. ఆల్రెడీ ఇంట్లో బుడ్డల పొడి ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది. ఇంకా నాకెందుకో ఇంకా ఇది తినబుద్ధి కాలేదు. సరేలే ఉల్లిగడ్డ కారమైనా చేసుకుందాం బాగుంటుంది. అది కాక ఈ ఎర్రపప్పు కాంబినేషన్ ఈ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా నీట్గా కడిగి కట్ చేస్తున్నాను. కట్ చేసి చూపిస్తాను. దంచేది కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదు రొట్టె చపాతీకైనా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇంట్లో ఎన్ని పచ్చళ్ళు ఎన్ని కారం పొళ్ళు ఉన్నా సరే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఉన్నవి తినబుద్ధి కాదు. కొబ్బరి పొడి కూడా ఉందన్నమాట, ఎల్లిపాయ పొడి. అవి ఎన్ని ఏమొద్దు, ఇదే తినాలనిపించి ఇంకా అప్పుడప్పుడు అనుకొని చేసుకుంటున్నాను. నాకు మామూలుగా పప్పు అంటేనే పోదు, ఇలా ఏదో ఒక పచ్చడి ఉంటే పచ్చడి ఒకటి వేసుకొని తినమన్నా తింటా కడుపు నిండా. ఈ పచ్చడి ఉన్నందుకు ఈరోజు కొంచెం కడుపు నిండా తిన్నాను. 2 ఉల్లిగడ్డలు వేసుకుని, ఇది తినేది నేను, మా అమ్మాయి, మా ఆయనే అనమాట. చిన్నోడు పెద్దోడు అసలు తినరు. ఇంకా వాళ్ళకి బుడ్డల పొడి ఉంది ఎలాగో, అది వేసేసుకొని పప్పులో బాగా కలిపేసుకొని తినేస్తారు. పిల్లలు వచ్చేలోపు రెడీ చేసేయాలి. టైం వచ్చేసి 12:30 అయింది ఆల్రెడీ. పిల్లలు 1 ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు ఇంక పచ్చడి దంచి తర్వాత వేసేస్తే సరిపోతుంది. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టేశాను, ఇప్పుడు దంచడమే అనమాట. ఇంక అన్నం అయ్యింది కదా, ఇప్పుడు ఇంక అన్నం ఆఫ్ చేసేసి అసలు వేడి అన్నం మీద ఉదయం వండిన చల్లన్నం పెట్టేస్తాను. అది కూడా వేడైపోతుంది. ఆ గిన్నె పైన పప్పు చేశాను కదా, పప్పు పెట్టేసానంటే ఆ పప్పు కూడా వేడైపోతుంది. ఆ వేడికి, ఆ సర్వ వేడికి అనేసి ఇలా ప్లాన్ చేసి పెట్టేశాను. ఇంక ఈరోజు పిల్లలు అయితే బాగా తిన్నారు. పప్పు, బుడ్డల పొడి, చిన్నోడు పెద్దోడు తిన్నాడు. నేను మా అమ్మాయి వచ్చేసి పప్పు ఉల్లిగడ్డ కారం వేసుకొని తిన్నాము. మా అమ్మాయి కూడా ఈరోజు కడుపు నిండా తినింది. కారం బాగా ఇష్టం తనకు కూడా. ఇంకా ఎలాగో రాత్రికి చపాతీ కానీ రొట్టె కానీ చేద్దామని ప్లాన్ చేసుకునే చేశాను అనమాట. ఇదిగోండి పప్పు కూడా చేశాను ఉదయం. నాకు ఈ పప్పు అంటే ఇష్టమే ఉండదు. ఏముంటుంది పప్పులో, ఏం లేదు. నాకు ఒక ఆకుకూరల పప్పు ఒకటే ఇష్టం అనమాట. ఈ పప్పు అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా కారం ఉండేనా కొంచెం ఇష్టంగా తింటాను, కానీ కొత్త పప్పు అంటే కొంచెం తక్కువే అనమాట. ఒక ముద్ద 2 ముద్దలు తక్కువే తింటాను. ఇంకా రోజు పెరుగు తోడేస్తాను. ఆ మీగడ అయితే తీసి పెట్టేస్తున్నాను. పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ 2 తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. మొన్ననే చేశాను నెయ్యి, చాలా ఎక్కువ వచ్చింది ఈసారి. మళ్ళీ ఆల్రెడీ ఒక గిన్నె నిండా వరకు మీగడ తీసి పెట్టేసుకున్నాను. ఒక రోజులు అయితే నీట్గా తుడిచి ఎప్పుడెప్పుడు ఏమి దంచినా సరే వెంటనే కడిగి పెట్టేసుకుంటాను. దీనిపైన నేను నీళ్ళ గిన్నె ఒకటి పెట్టేస్తాను. ఆ గిన్నెలో నీళ్లు పడి కొంచెం తడి అయ్యింది, దాన్ని తుడిచి పచ్చడి దంచడం అయితే మొదలు పెట్టేశాను. ఉల్లిగడ్డలు వేసేసి ఫస్ట్ ఉత్త ఉల్లిగడ్డలు దంచుకోవాలి. కారం ఉప్పు ఏం వేసినా మనకు ఉల్లిగడ్డలు దంచుతాం కదా, అందులో నీళ్ళు ఊరి ఆ ఉల్లిగడ్డ మెత్తగా కాదు, తొందరగా మనకు చిట్టి పడుతుంది. కాబట్టి ఉత్త ఉల్లిగడ్డలు ఫస్ట్ దంచుకొని ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో కారము ఉప్పు అంతే, ఈ 3 ఎక్కువ ఏం అవసరం లేదు. దీన్ని ఇంకొక రకంగా దంచుకోవచ్చు. అంటే ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకొని దంచుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకొని దంచుకోవచ్చు. అవన్నీ అవసరం లేదు. సింపుల్గా ఈ 3 వేసుకొని దంచుకున్నామంటే చాలు. ఉల్లిగడ్డలు, కారం, ఉప్పు అంతే అనమాట, ఏం అవసరం లేదు. ఇవన్నీ వేసి బాగా ఇంకా మెత్తగా దంచేసుకోవడమే. పూర్తి మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది రోటి పచ్చళ్ళు అంటేనే. ఇంకంతా దంచిన తర్వాత వేసుకోవాలి మెయిన్. బాగా మెరిగిపోయింది. 2 ఉల్లిగడ్డలే తీసుకున్నాను. అవి కూడా కొంచెం మీడియం సైజువి, చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, మీడియం సైజు ఉల్లిగడ్డలే. ఎక్కువ దంచి పెట్టుకున్న ఒక వారమైనా ఉంటుంది, ఏం కాదు. నూనెలో మనం బాగా దగ్గరికి మగ్గబెట్టుకున్నాం అనుకో పచ్చివాసన పోయేదాకా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 4-5 రోజులు ఉన్నా సరే ఏం కాదు పచ్చడి.
ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ పచ్చడి, కారాలు, పప్పులు ఫ్లేవర్ తెలియదు అనమాట నెయ్యిలో. కాబట్టి ఉత్త అన్నంలో ఈ కారం ఒకటి వేసేసుకొని తినేస్తాము. నెయ్యి ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది ఎప్పుడు స్టాకు. నెయ్యి మా ఇంట్లో ఎక్కువ దేనికి వాడతానంటే దోశల పైకి, ఏమన్నా పాయసము, స్వీటు అలా చేసినప్పుడే నెయ్యి వాడతాను. ఆ రెండింటికే మెయిన్ వాడేది. ఇంకా అంతే అనమాట. పప్పులోకి పచ్చళ్ళలోకి తినేదంటే మా పిల్లలు, అది కూడా ఎప్పుడో ఒకసారి, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా దాంట్లోకి తినరు. దోశ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. గీ దోశ అంటారు. మసాలా దోశ వేసినా, కారం దోశ వేసినా ఖచ్చితంగా నెయ్యి మాత్రం వేయాల్సిందే. ఇంకా కారం అయితే దంచాను కదా, వెంటనే రోలు కూడా కడిగి పెట్టేసుకుంటాను అనమాట. ఏదైనా సరే పని చేశానంటే అది వెంటనే నీట్గా చేసుకోవాల్సిందే. పచ్చడి పైన పెట్టేసి ఆ కారం, ఉప్పు కూడా డబ్బాల పైన పెట్టి రోలు అయితే కడిగేసుకుంటున్నాను. ఆ రోలు దంచినది రోకల కర్ర 2 కడిగి పెట్టేస్తాను. నీట్గా ఉంటుంది ఆ పని. మళ్ళీ మనం యూజ్ చేసుకున్నప్పుడు అప్పుడు కడగాల్సిన అవసరం లేదు. ఒకసారి తుడుచుకున్నామంటే రోలు క్లాత్ తీసుకొని అయిపోతుంది. నీళ్ళు పోసి అంత కడిగి ఆ నీళ్ళని ఎత్తేసి ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచేస్తాను. ఈ పని ఇడికి క్లియర్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఒకటి వేసేది ఒకటే అనమాట ఈ కారము. అదిగోండి అక్కడ ఆల్రెడీ ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడండి. ఒక 10 కిలోలు అలా తీసుకొస్తారు మా ఆయన. ఇంకా అవే ఉంటాయి అన్నమాట. 1 నెల 2 నెలలు అలా వస్తాయి. ఎప్పుడో ఇలా ఉల్లిగడ్డ కారం కానీ, దోశ మీదికి కానీ కారము, కొంచెం ఏదన్నా కూరలు చేయాలన్నా కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువే పట్టేస్తాయి. ఇంట్లో ఏ కూరగాయలు లేకుండా ఒక ఉల్లిగడ్డ ఉన్నా చాలు. ఇలా ఉల్లిగడ్డ కారం ఏం దంచుకోవచ్చు, లేదంటే ఉల్లిగడ్డ కూర ఏం చేసుకోవచ్చు. ఒక 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కొంచెం తర్వాత వేసి ఉల్లిగడ్డలు మగ్గించుకొని ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ వేసుకొని కొంచెం మగ్గించుకున్నామంటే చాలు. అదైనా అన్నంలోకైనా, చపాతీ, రొట్టెలకైనా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కొంచెం తొందరగా కావాలి అన్నప్పుడు కూడా ఆ కూరనే చేస్తుంటాను. పచ్చడి అనేది తక్కువలేండి, ఆ కూర టక్కున అయిపోతుంది. అది కూడా పెద్ద టైం పట్టదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను ఆ కూర కూడా. ఇంక ఇదిగోండి తర్వాతకైతే పెట్టేశాను. ఇంకా చట్నీ ఎక్కువ లేదు కాబట్టి కడాయిలోనే పెట్టేశాను అనమాట. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతే. ఇంకా వేసి పచ్చడి దంచుకున్నది వేసేసి ఆ కారం బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చట్నీ బాగా నూనెలో మగ్గించుకున్నాం అనుకోండి, ఇంకా పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం తర్వాత గింజలు, కొంచెం కరివేపాకు వేసాను అంతే, ఎక్కువ ఏం వేయలేదు. అవి వరకే. కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ కారం వేసి దంచుకునేది కాబట్టి మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది అనేసి నేను ఎండుమిరపకాయలు ఉన్నాయిలేండి ఇంట్లో, అయినా వేయలేదు. ఇంక కారం అంతా వేసి బాగా కలిపి మగ్గించుకోవడమే. మంట వచ్చేసి నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, చిన్న మంట మీద పెట్టి మగ్గించుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఈజీగా టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చట్నీ మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. దోశలకు కూడా బాగుంటుంది ఇది చట్నీ. ఆల్రెడీ మనం దోశపైకి ఎర్రకారం లాగా వాడతాం కదా, ఈ ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసుకుంటాం. అది కాకపోతే ఇది అన్నంలోకి తినేది కాబట్టి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో దంచుకుంటే బాగుంటుంది. దోశపైకైనా ఇది బాగుంటుంది, దోశలో తినడానికైనా చట్నీ బాగుంటుంది అనమాట. దోశ కానీ, రొట్టె కానీ, చపాతీ కానీ, అన్నానికి కానీ, రాగి ముద్ద కానీ చాలా బాగుంటుంది కాంబినేషను. మెయిన్గా ఈ ఎర్రకారం పప్పు చేసుకుంటాం కదా, పప్పులోకి భలే ఉంటుంది. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ అయితే అయ్యింది, అన్నీ రెడీగా పెట్టేశాను హాల్లో. పిల్లలు వచ్చేదే లేట్ అనమాట. ఇంకా అన్నము, పప్పు, పెరుగు, బుడ్డల పొడి, ఉల్లిగడ్డ కారము, ప్లేట్లు, నీళ్ళు ఒక మగ్గులో పెట్టి పెడతాను నీళ్ళు. ఇంకా పిల్లలు వచ్చేయడం ఆలస్యం, వాళ్ళకి కల్పించి వాళ్ళు తినేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తాను. ఇంకా మళ్ళీ ఒకదాన్ని తినబుద్ధి కాదు, తినకుండానే ఉంటాను. పిల్లలు తిన్నప్పుడే తినేస్తాను అనమాట నేను కూడా. ఇంకా పిల్లల కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అన్నీ పెట్టేస్తే పిల్లలు వచ్చేయడం ఆలస్యము, వాళ్ళు వచ్చిన వెంటనే పెట్టేసేయాలి. ఇంకా అన్నీ ఇలా రెడీగా పెట్టేశాను. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.